రాంపండు, ఇన్నాళ్ళు నల్లటివి నలుపని తెల్లటివి తెలుపని భ్రమపడ్డాను. నా కళ్ళకు కప్పిన మబ్బుపురం తప్పించి అసలు రంగు చూపించావు. ఇన్నాళ్ళు మీ బావగారు మీ కాళ్ళ కింద మట్టితో వేసి మిమ్మల్ని నిలువునా పాతి పెట్టాలని ప్రయత్నించారు బాబు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక అతలాకుతలమైపోయాను. పోన్లేండి, ఇప్పటికైనా ఎవరెవరు ఎలాంటి వారో తెలుసుకున్నారు, అది చాలు. ఇక నుంచైనా పాత అలవాట్లు మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోండి బాబు, కుదుట పడతారు. నిజమే రాంపండు, పెళ్లి చేసుకుంటాను నాన్నగారితో చెప్పు. మీ నాన్నగారు మీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించారు బాబు. మీరు చేసుకుంటారంటే చెప్పండి, ఓ చక్కటి చొక్కని బుద్ధిమంతురాలైన పిల్లని నేను చూపిస్తాను. ఎవరా అమ్మాయి? చెప్తాను, కానీ ఆ అందాల రాశి చేయందుకోవాలంటే అమ్మాయి గారు మీరు అమ్మాయి గారు అమ్మాయి గారు మీ రాజకుమారుడు వస్తున్నాడు. ఏడి ఎక్కడ? రండి చూపిస్తాను. పద. రండి రండి చూపిస్తాను. అదిగో అక్కడ చూడండి. రాకుమారా, నేను ఇక్కడున్నాను. ఆ రాజకుమారుడిది మీ పక్కిల్లే అమ్మాయి గారు. అలాగే రాంపుండు, అతనే నా నాదుడు, అతనే నా మనోవల్లభుడు. అమ్మాయి గారు, ఏంటమ్మాయి గారు ఏదో నష్టపోయినట్టు ఎప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటారేమిటి? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? నా బ్రతుకు ఇంకా ఏం జరగాలి రాంపండు? జరిగింది చాలు. ఊరుకోండి అమ్మాయి గారు, సెట్ టైం దాటిపోయిందంతే. మీ ఆడపిల్లలందరూ తూనిగల్లా ఎంచక్క సరదా తిరుగుతుంటే మీరేమిటిలాగా లేవండి, సరదాగా 4 వీధులు తిరిగిరండి. జరిగిన దాని గురించి ఆలోచిస్తే మనిషి వెనక్కి వెళ్ళిపోతాడు అమ్మాయి గారు, జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మనిషి ముందుకు ఎదిగిపోతాడు. లేవండి, మీరు లేవండి. నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళలేను రాంపండు. మీరు ఒక్కరూ వెళ్ళలేకపోతే మా సుబ్బులు తీసుకెళ్ళండి. సుబ్బులో సుబ్బులో. ఏం లేదు, అమ్మాయి గారు ఒంటరి కూర్చుని కూనిపోతున్నారు, కాస్త బయటికి తీసుకెళ్లి తిప్పురా. ఇట్టాగా అమ్మాయి గారంట ఈ సింక్ బట్టలతో ఎట్టాలను. సర్లే, అమ్మాయి గారు బట్టలు వేసుకుందు గానీ, అమ్మాయి గారు మీ బట్టలు చీర తీస్తారు, మొహాన్ని కొట్టండి. రండి వెళ్ళండి. సుబ్బులో, ఎందాక చెప్పింది గుర్తుంది కదా, అమ్మాయి గారిని ఎక్కడికి తీసుకెళ్తావు? సురేంద్ర బాబు పనిచేస్తున్న హోటల్ కి. వెల్కమ్ మేడం, వెల్కమ్. అబ్బో సరేస్తుంది. అలా అరవకు, పల్లెటూరు గబ్బలే అనుకుంటారు. నాతోరా వామ్మో వామ్మో వామ్మో, ఎంత పెద్ద టీ కొట్టో. రోజుకి 50 లీటర్లు పాల్గొంటారమ్మా. అతిగా బాగకు, అలా కూర్చో కూర్చో. ఏంటిది? పంచదార. ఏం చేస్తున్నా? బయట పంచదార ఖరీదు మండిపోతుంది అమ్మాయి గారు, కట్ట పట్టుకెళ్దామని. పడే పడే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం, ఏం కావాలి మీకు? ఇడ్డిల్లో అట్టు. ఇక్కడ అలాంటివి ఉండవు, ఊరుకో నువ్వు. గెట్ ఎస్ 2 naan and 1 chili chicken please. ఓకే మేడం. Thank you. అమ్మాయి గారు, ఆ గుమ్మలో మహారాజాసంలో ఉన్నాడు, ఎవరో తెలుసా? తెలీదు. మన పక్కింటి రాజమాత్ గోరి మనోడు. అలాగా? అంత పెద్దింటికి సంబంధించిన మనిషి ఇక్కడ ఇంత చిన్న ఉద్యోగం చేస్తున్నాడేమిటి? పేరుకి పెద్దలే తప్ప లోపలంతా డొల్లేనమ్మా, ఒట్టి డొల్ల పుచ్చుకాయి. వాళ్ళకి బోల్డ్ అప్పులున్నాయంట.
పైసా రాబడి లేకుండా తింటూ కూర్చుంటే కొండైనా తరిగిపోతుందని తెలుసుకుని ఆ అబ్బాయి గారు ఇక్కడ ఉద్యోగంలో చేరి ఆ నాన్నగారికి సాయం చేస్తున్నాడట పాపం. అలాగా? మా గొప్ప మనుషులేండి అమ్మాయి గారు. మనసు ఎన్నపూసే అనుకోండి. మంచి మర్యాద మా బాగా తెలిసినోడు. అతని గురించి నాకెందుకు ఇంత ఎక్కువగా చెబుతున్నావు? అబ్బే, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. హాయ్, జిల్లీకి వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాబు గారు నన్ను గుర్తుపట్టలేదా? మీరు మీరు అనకండి బాబు, సిగ్గేస్తుంది. నేను సుబ్బుల్ని, మీ ఇంట్లో పాలు పోసేదాన్ని. నువ్వా? సారీ, గుర్తుపట్టలేకపోయాను. ఈ అమ్మాయి మీ పక్కింటి రావు గారు అమ్మాయి. అలాగా? నమస్కారం అండి. నమస్కారం. పక్క పక్క ఇళ్లలో ఉండి కూడా ఇన్నాళ్ళు మన ఇద్దరం కలుసుకోలేదు. చూశారండి, స్ట్రేంజ్. అమ్మాయి గారు, ఈడికి మా ఇల్లు దగ్గర. ఓసారి వెళ్ళి చూసొస్తాను. మా అయ్య ఆ ఇల్లు ఉంచాడో దాన్ని పీకి కళ్ళు పాకేశాడు. నువ్వెళ్తే ఎలాగే, నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను? పనుంది అమ్మాయి గారు. ఎట్ట మరి? మీరు వెళ్ళేది ఇంటికే కదండి? అవునండి. ఒక్క 5 నిమిషాలు నా డ్యూటీ అయిపోతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే నేను మీకు తోడొస్తాను. ఐ మీన్, మీకు అభ్యంతరం లేకపోతేనే సుమండి. అలాగే, వెయిట్ చేస్తాను. అయితే నేను వస్తానండి. ఆ. అమ్మాయి గురికి తోడలండి. చూడి బాగున్నారు. ఈ రెండిట్లో వేలు ముట్టుకొని చెప్తాను. ఎందుకు? ముట్టుకొని చెప్తాను. సరే. మీరు ఇందాక అలా వెళ్ళి ఓటల్లో ఓ చలాకే అబ్బాయిని కలిశారు, అవునా? చాలు నీ జ్యోతిష్యం. ఆయన ఇందాక నన్ను ఇంటి దగ్గర దింపారు. నువ్వే కిటికీలో చూసుంటావు, అవునా? 4 ఏళ్లు ఋషికేశంలో ఉండొచ్చిన అమ్మాయి గారు, నా శక్తిని తక్కువగా ఊహించకండి. పోన్లేండి, ఇంకోసారి ఇంకో వేలు ముట్టుకొని చెప్తాను. సరే, చూద్దాం ఏం చెప్తావు. ఆ అబ్బాయి మంచితనం, మాట తీరు మీకు నచ్చింది, అవునా? అవును. ఆ అబ్బాయి కూడా మీకు నచ్చాడు, అవునా? పోన్లేండి అమ్మాయి గారు, మీకు మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి. నేను ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీకోసం ఎదురు చూస్తుంటాం. మీకు ఆ అబ్బాయి నచ్చితే పచ్చ చీర కట్టుకుని, నచ్చకపోతే ఎర్ర చీర కట్టుకుని అరగంటలో మీ మేడం మీదకి రండి, ఎదురు చూస్తుంటాం. ఎదురు చూస్తుంటాం అమ్మాయి గారు, తప్పకుండా వచ్చేయాలి. వస్తున్నారు. పచ్చ చీర, ఎర్ర చీరనా? అవును, మీరు మా అమ్మాయి గారికి నచ్చారు. ఆవిడ తప్పకుండా పచ్చ చీర కట్టుకొస్తారు. మరి మా అమ్మాయి గారు మీకు నచ్చారో లేదో నాకు చెప్పనే లేదే. అంటే చెప్పడానికి కొంచెం సిగ్గేస్తున్నట్టుగా ఉంది రాంపండు. పోనీ మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి. మా అమ్మాయి గారు మీకు నచ్చితే లేచి నిలబడండి. అబ్బో, అంతగా నచ్చారా? కూర్చోకండి, పదండి. ఎక్కడికి? సిగ్నల్ చూపించడానికి. అద్దంలో నా మొహం నాకే నచ్చదు రాంపండు. కోతి మొహంలా కనిపిస్తుంది. ఈ ఫేస్ ఆవిడకి నచ్చుతుందంటావా? కోతి మొహంలా మీకు కనిపించే మీ మొహంలోనే ఆవిడ కోటి మన్మతులు కనిపిస్తారు బాబు. మీరేం డీలా పడకండి. నాకు టెన్షన్ పెరిగిపోతుందయ్యా. ఎర్ర చీర వస్తుందో పచ్చ చీర వస్తుందో. రాంపండు, నా ఆశలు నిండమాల్ ఎర్ర చీర. ఆ ఎర్ర చీర ఎర్రి మొహం నా తాలూకు పిల్లండి బాబు. మీకేం భయం లేదు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. భగవాన్, ఈ దేశంలో ఉన్న ఎర్ర చీరలన్నీ రిబ్బన్ ముక్క సైజులో చించేయి తండ్రి. బాబు, పచ్చ చీర మీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ చూసుకోండి. కాంతాన్ని గచ్చామి నయే భూపాల ఆ? ఇహం మహిసాల గచ్చామి బబ్రూ బహువిధ పిచ్చామి.